Hello everyone, good evening. I'm Fanindra. Today, let us learn about public international law. అసలు ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్ అనేది మనం ఈ ప్రెజెంటేషన్లో తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. డెఫినేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్ హౌ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఇంటరాక్ట్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ద లా ఆఫ్ నేషన్స్. అంటే ఏంటి అంటే మనం మన ఇండియాలో మనకు అందరికీ తెలుసు, వీ విల్ హ్యావ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ నుంచి కోడిఫై చేసుకుని డిఫరెంట్ లాస్ యాక్ట్స్ మనం పాస్ చేసుకున్నాం. విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇండియా మాత్రమే మన ఇండియన్ లాస్ కానీ ఇండియన్ యాక్ట్స్ కానీ వర్కౌట్ చేస్తాయి. ఇప్పుడు ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఏదైనా ఇష్యూ కానీ డిస్ప్యూట్ కానీ ఏదైనా ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ట్రేడ్ అంటే వ్యాపారానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ వస్తే ఆ టైంలో ఏ కంట్రీ యొక్క లా ఫాలో అవ్వాలి అన్న దాని గురించి తీసుకొచ్చిందే ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. సో ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో అసలు దీని ప్రిన్సిపల్స్ ఏంటి, దీన్ని ఏ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఇది ఇంటర్నేషనల్ లా అంటారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, సోవరెనిటీ అంటే ఏంటి, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేని దాన్ని. సోవరెనిటీ అంటే ఇట్స్ ద అల్టిమేట్ థింగ్. నేషన్స్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ టెరిటరీ. అంటే మన సపోజ్ మన ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ జరుగుతోంది వేరే దుబాయ్ కంట్రీ వాళ్ళతోటి. మన పోర్ట్ నుంచి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏదైనా ఇష్యూకి, సపోజ్ దుబాయ్లో ట్రేడ్ ఇష్యూ జరిగింది, ఆ కంట్రీలో దుబాయ్ లాస్ ఫాలో అవ్వాలా లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ లాస్ ఫాలో అవ్వాలా అనే దాని మీద క్వశ్చన్ వస్తే మన ఇండియన్ లాస్ని ఇంపాక్ట్ చేయకుండా దుబాయ్కి లేదంటే మన ఇండియాకి మధ్యలో ఏదైతే ఒక ట్రీటీ ఉంటుందో ఆ ట్రీటీని బేస్ చేసుకుని రెండు కంట్రీస్ మధ్యలో జరిగే ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసేదే ఇంటర్నేషనల్ లా. సో ఈ ఇంటర్నేషనల్ లా అనేది సోవరెనిటీని ఎక్కడ కూడా ఏ కంట్రీ సోవరెనిటీని కూడా టచ్ చేయదు. టచ్ చేయదు అంటే ఇంపాక్ట్ చేయదు అనమాట. సో అందుకోసమే మనకి ఏముంటాయి, కంట్రీ టు కంట్రీ మధ్యలో ట్రీటీస్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ ట్రీటీస్ అగ్రిమెంట్స్ కూడా లీగల్లీ బైండింగ్ బిట్వీన్ ది టూ నేషన్స్ అనమాట. అంటే ఇక్కడ ఎలా అంటే ఒక రెండు కంపెనీల మధ్యలో కాంట్రాక్ట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయో అలాగే రెండు కంట్రీస్ మధ్యలో ట్రీటీస్ ఉంటాయి అన్నమాట, అగ్రిమెంట్స్ ఉంటాయి. మనకి మా స్వాతంత్రం వచ్చే టైంలో మన బౌండరీస్ డివైడ్ చేసుకోవడానికి మనకి కొన్ని ట్రీటీస్ తోటి అగ్రిమెంట్స్ చేసుకున్నాం. కొన్ని కంట్రీస్తో కొన్ని ట్రీటీస్లోకి ఎంటర్ అయ్యాం. చైనా తోటి మేము ఇది వాస్తవాధీన కింద గుర్తిస్తాము, దీని నుంచి అవతలదంతా మీ టెరిటరీ, దీని నుంచి అవతలదంతా మన ఇండియన్ టెరిటరీ, అలాంటి ట్రీటీస్ అన్నమాట. అలాగే దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు, ఈ ట్రీటీస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే అక్కడ క్లారిటీ ఉంటుంది. ఈ భూభాగం ఎవరిది, ఇక్కడి నుంచి ఈ ట్రేడ్ ఆ తర్వాత జరిగేదంతా ఎవరిది, ఇక్కడి నుంచి ఈ ముందుంటే గనక ఇది ఎవరిది అనేది ఒక హార్మోనీ ఉంటుంది. అసలు లా పర్పస్ ఏంటి, ఒక సొసైటీలో హార్మోనీ, పీస్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ లా అనేది మనం ఫాలో అవుతూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం ఇదే ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట. ఏది నీ బౌండరీ ఏంటి, ఇంటర్నేషనల్ బౌండరీలో సముద్రంలో ఇన్ని నాటికల్ మైల్స్ దాటిన తర్వాత మన బౌండరీ ఆగిపోతుంది అక్కడితో. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ వాటర్స్ వస్తాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆ కంట్రీ షోర్ అంటే ఏమంటారు చివరి ఒడ్డుకి వెళ్ళేసరికి ఆ కంట్రీ షోర్కి కొంత భూభాగంలో ఆ కంట్రీ ఒక టెరిటరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి, మన మధ్యలో ఒక స్నేహ సుహృద్భావ వాతావరణం ఉండడానికి, ఏదైనా ఇష్యూస్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న వాటికి, ఏదైనా సపోజ్ అందులో ఆ కంట్రీలో ఆయిల్ ఇలాంటి నిక్షేపాలు కొన్ని బయటపడితే అది ఏ కంట్రీకి చెందుతాయి అనేదానికి. అలాగే
ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ మైగ్రేషన్ని కంట్రోల్ చేయడానికి, అంటే హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడ కూడా సప్రెస్ చేయకుండా ఉండడానికి. ఇప్పుడు మనదేమో ప్రజాస్వామ్య దేశం, చైనా ఏమో కమ్యూనిస్ట్ కంట్రీ. మనకేంటంటే ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది వాక్ స్వాతంత్రం పేరుతో. చైనాలో అలా చల్లడానికి లేదు, ఛాన్సెస్ లేవు. అలా అని చెప్పేసి మన ఇండియన్ చైనా వెళ్ళి వ్యాపార నిమిత్తం అక్కడ వాడికి నచ్చినట్టు మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తారు చైనా వాళ్ళు? పట్టుకెళ్ళి వాళ్ళ లా ప్రకారం శిక్షిస్తారు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఈ ట్రీటీస్ ఉపయోగపడతాయి అన్నమాట. అక్కడ ఏదైనా మన ఇండియన్ నేషనల్ ఏదైనా ఒక క్రిమినల్ యాక్టివిటీ అనే కాదు, సివిల్ లైబిలిటీస్ ఏమన్నా ఉన్నా వాటిని ఎలా డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకోవాలి అన్న దానికోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ లాకి మూలం, దాన్ని ఎలా తయారు చేస్తారు, దేన్ని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు అనుకుంటే మేజర్గా మనం 5 పాయింట్ల గురించి డిస్కస్ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి ఫస్ట్ది ట్రీటీస్. ట్రీటీస్ అంటే నథింగ్ బట్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 కంట్రీస్ అన్నమాట. ట్రీటీస్ ఏం చేస్తారు? ఒక కంట్రీ, అదే 2 కంట్రీలు లేదా అంతకన్నా ఎక్కువ కంట్రీలు కలిపి ఒక ట్రీటీ చేసుకుంటాయి. మేము ఫలానా అంశం మీద ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తారు, ఎవరికి ఎలా కోఆపరేట్ చేసుకుంటారు అన్నది క్లియర్ కట్గా ఆ ట్రీటీలో రాసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అది కూడా ఒక సోర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఏదైనా ఇష్యూ వస్తే గనక ఆ ట్రీటీ ప్రకారం ఏముంది అన్నది దాంట్లో చూసుకుని దాన్ని ఫాలో అవుతారు. అలాగే ఇంకోటి వచ్చేసి కస్టమ్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ కస్టమ్స్. ఇంటర్నేషనల్ కస్టమ్స్ అంటే ఏంటి? ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి? మన ఇండియాకి సంబంధించినంత వరకు కొన్ని కస్టమ్స్ మనం ఫాలో అవుతాం. పాకిస్తాన్కి సంబంధించినంత వరకు కొన్ని కస్టమ్స్ పాకిస్తాన్ ఫాలో అవుతుంది. సపోజ్ ఈ మధ్యనే రీసెంట్గా బాగా పాపులర్ అయిన ఇష్యూ వచ్చేసి, ఏదైనా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ కంట్రీలోకి రావాలి అంటే దే నీడ్ హలాల్ సర్టిఫికేషన్. హలాల్ సర్టిఫికేషన్ని చేస్తే మాత్రమే వాళ్ళ కంట్రీలోకి వాటిని అలౌ చేసుకుంటారు. సో దానికోసం ఏం చేసుకుంటుంది? ఏదైనా కంపెనీ, ఇండియాలో ఉన్న కంపెనీ హలాల్ సర్టిఫికేషన్ కోసం ఏంటి ప్రొసీజర్ అన్నది ఫాలో అవడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో అవుతూ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఉన్న వాటిని మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మన ఇండియా కూడా ఏం చేస్తుంది? ఆ సర్టిఫికేషన్కి కొంత వాల్యూ ఇస్తుంది. ఏదైనా కంట్రీకి వెళ్ళే ముందు ఈ సర్టిఫికేషన్ ఉందా లేదా అన్నది మన కస్టమ్స్ వాళ్ళు చెక్ చేసి ఉందంటేనే మాత్రమే లెట్స్ ఎక్స్పోర్ట్ అనే ఆర్డర్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తుంటారు. తర్వాత జనరల్ ప్రిన్సిపల్స్ అంటే ఒక కంట్రీకి మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే ఎలా డిస్ప్యూట్ సాల్వ్ చేసుకోవాలి. లైక్ ఇవి ఎలా ఎక్కువగా ఉంటాయంటే, బోర్డర్ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చింది, ఎవరో ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైర్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే వార్ ఫుటింగ్లో వెళ్ళిపోయి యుద్ధం చేసేయకుండా ఫైర్ ఎందుకు ఓపెన్ అయింది ఏంటి అన్నది హై లెవెల్ మీటింగ్స్ జరుగుతాయి. రీసెంట్గా మీరు పేపర్స్ చూస్తూ ఉంటారు. బోర్డర్లో ఒక కమాండో, మన ఇండియన్ సైడ్ నుంచి ఒక కమాండో, ఐ మీన్ నాట్ కమాండో, ఇట్స్ రాంగ్ థింగ్, ఒక హై లెవెల్ మీటింగ్ పెడతారు. మిలిటరీ నుంచి ఒక సుపీరియర్ బాస్, అటు సైడ్ నుంచి కూడా ఒక ఆయన అటెండ్ అయ్యి దాని మధ్యలో ఓకే ఫైర్ ఓపెన్ అయింది, లేదంటే మీరు మా టెరిటరీలోకి వచ్చారు, మేము మీ టెరిటరీలోకి వచ్చాం, లెట్స్ స్టాప్ దేర్ అని ఒక డిస్కస్ చేసుకుని, ఇలాంటి జనరల్ ప్రిన్సిపల్స్, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్గా ఏం ఫాలో అవ్వాలి అన్న దాని గురించి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ డెసిషన్స్ అండి. జ్యుడిషియల్ డెసిషన్స్ ఆర్ నథింగ్ బట్ ది కంట్రీస్ టాప్ మోస్ట్ కోర్ట్స్. మన ఇండియాలో సుప్రీం కోర్ట్ ఇచ్చి కొన్ని డెసిషన్స్ ఉంటాయి. మన కంట్రీలో మనం ఇలాగే ఫాలో అవుతాం. వేరే కంట్రీ నుంచి వాళ్ళ సుప్రీం కోర్టు, వాళ్ళ జ్యుడిషియల్ పార్లమెంటరీ విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ కంట్రీలో కొన్ని నామ్స్ పెట్టుకుంటారు. వేరే కంట్రీస్తో ఇలా అప్రోచ్ అవుతాం, లేదంటే మనతో అగ్రిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఇది యాక్సెప్టబుల్, ఇది నాట్ యాక్సెప్టబుల్, ఇలాంటి వాటి మీద కూడా దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఇవన్నీ కూడా సోర్సెస్ అన్నమాట. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనే దాని మీద మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. తర్వాత లీగల్ స్కాలర్షిప్. అంటే లీగల్ స్కాలర్షిప్ ఈజ్ నథింగ్ బట్
ఏ కంట్రీలోనైనా లీగల్ స్కాలర్షిప్స్ అంటే లైక్ పీపుల్ హూ ఆర్ ఆన్ ది టాప్ మోస్ట్ లెవెల్ డెసిషన్ మేకర్స్ లీగాలిటీలో ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ మధ్యలో వాళ్ళ విధి విధానాల్లో ఏముంటాయి, ఏముండవు, ఏమి యాక్సెప్ట్ చేయొచ్చు, ఏమి యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఒక లీగల్ ఫెటర్నిటీ అనేది డెసిషన్ తీసుకుని దాని మీద కొన్ని అగ్రిమెంట్స్కి వస్తారు. అలాంటి వాటిని కూడా ఇది ఒక సోర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అవుతుంది అనమాట. అలాగే మనకి కొన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఎలాంటివి అంటే యునైటెడ్ నేషన్స్, ఇది ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యాగ్ నెదర్లాండ్స్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది అంటే ఆర్బిట్రేటర్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది కంట్రీస్ టు కంట్రీస్ మధ్యలో. ఆర్బిట్రేటర్ కింద యాక్ట్ చేసి ఏదైనా కంట్రీకి మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ వచ్చేసి హ్యాగ్ నెదర్లాండ్స్లో ఉంది. అది కూడా దాని పర్పస్ ఏంటి అంటే వార్ టైంలో ఏదైనా కంట్రీ మధ్యలో వార్ జరుగుతున్నప్పుడు యుద్ధ నేరాలను ఆపడానికి, యుద్ధ నేరాల్లో ఉన్న ఖైదీలను శిక్షించడానికి కూడా ఉపయోగపడుతుంటుంది. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది ఏంటంటే దిస్ పర్టికులర్లీ ట్రేడ్ రిలేటెడ్ అంటే బిజినెస్కి సంబంధించి ఎగుమతులు దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, తర్వాత అది ఎయిదర్ గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మానిటర్ చేస్తూ ఉంటుంది. కంట్రీస్కి మధ్యలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఇది కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఈ రీసెంట్గా మీరు యుఎస్ చూసుంటే ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాలు పెంచేసాడు బాగా. ఎక్స్పోర్ట్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ వేస్తాడు. ఈ ట్యాక్సెస్ని వీటిని వేస్తున్నప్పుడు ఇది మానిటర్ చేసి ఎక్కడైనా ఈ అవసరం అయితే కనుక ఇట్ విల్ గివ్ ఫీడ్బ్యాక్ టు ది కంట్రీస్ టు కంట్రోల్. ఇది ఇలా కాదు, ఇది దీనివల్ల ఇలా జరుగుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటుంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది జెనీవాలో ఉంది. ఇది కూడా ఇది ఏంటంటే ఎక్కువగా అండర్ ప్రివిలేజ్డ్, అండర్ పూర్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మనం దీన్ని ఎక్కువగా ఎక్కడ ప్రపంచానికి బాగా ఉపయోగపడింది ఎక్కడ అంటే కోవిడ్ పాండమిక్ టైంలో కూడా బాగా ముందుకు వచ్చి కంట్రోల్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది కోవిడ్ని. నెక్స్ట్ వచ్చేసి ట్రీటీ లా అండ్ అగ్రిమెంట్స్. ట్రీటీ లా అంటే ఏంటి? అగ్రిమెంట్స్, కంట్రీ మధ్యలో అగ్రిమెంట్స్ వాటి స్వభావం ఏంటి అన్న దాని గురించి టూకీగా తెలుసుకుందాం. A treaty is a legally binding agreement between two or more states or international organizations. అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ని లీగల్గా ఎన్ఫోర్సబుల్ అంటే లీగల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఎవరైనా డీవియేట్ అయితే నువ్వు ఇలా చేసావు, దీని ప్రకారం ఇలా చేయకూడదు కదా అని సూచేసి కెపాసిటీ ఇచ్చేదాన్నే ట్రీటీ అంటారు అనమాట. అందులో దానికి ఉన్న ముఖ్య స్వభావాలు ఏంటి అంటే, దానికి అసలు ట్రీటీకి ఉండాల్సిన స్వభావాలు ఏంటి అంటే అది లీగల్లీ బైండింగ్ చేయగలిగి ఉండాలి, అది రిటర్న్ వెర్షన్లో ఉండాలి, రాసి ఉండాలి, నోటి మాటతో కాదు చెల్లదు, కన్సెంట్ ఉండాలి. అంటే కన్సెంట్ అంటే ఒప్పుకోవాలి రెండు వైపులా కూడా. ఎన్ని కంట్రీస్, ఒక 5-6 కంట్రీస్ ఉంటే ఆ కన్సెంట్ ఇస్తే మాత్రమే అది ఒక ట్రీటీ కింద చెల్లుబాటు అవుతుంది తప్పితే ఆ కంట్రీకి లేకుండా వన్ సైడెడ్గా ఇస్తే దాన్ని చెల్లుబాటు కాదు. అలాగే ఇంటర్నేషనల్ లాకి ఎగనెస్ట్గా ఉండకూడదు. ఇంటర్నేషనల్ లాకి ఎగనెస్ట్గా అంటే ఇప్పుడు సపోజ్ 4 కంట్రీస్ కలిసి ఇంకొక 5వ కంట్రీ మీద యుద్ధం ప్రకటించేసినట్టు ట్రీటీ చేసుకోవడాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయదు, అది ఎగనెస్ట్ టు ది ఇంటర్నేషనల్ లా. అలాంటి ట్రీటీస్ని యాక్సెప్ట్ చేయవు. ఒక 4-5 ఒక గ్రూప్ కింద ఏర్పడిపోయి మిగిలిన కంట్రీస్ని లేదంటే మిగిలిన ఒక చిన్న కంట్రీనో ఒక వేరే కంట్రీనో సప్రెస్ చేద్దామని వాళ్ళ హ్యూమన్ రైట్స్ని, వాళ్ళకున్న హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తే అది ట్రీటీ కిందకి లెక్కకు రాదు. ఆ ట్రీటీని ఎలా తయారు చేస్తారు? 2 కంట్రీల మధ్యలో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ డిస్కషన్స్ జరుగుతాయి, నెగోషియేషన్స్ జరుగుతాయి. నెగోషియేషన్స్లో వాళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఆ తర్వాత రిప్రజెంటేటివ్స్ ఉంటారు కంట్రీ టు కంట్రీ. మన కంట్రీస్లో అయితే ఫారెన్ సర్వీసెస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఉన్నది ప్రత్యేకంగా ఇలాంటి ట్రీటీస్ని వాటిని మానిటర్ చేయడానికే వాళ్ళు ఉంటారు.
తర్వాత రాటిఫై చేసుకుంటారు. నేషనల్ గవర్నమెంట్స్ ఫార్మల్ అప్రూవ్. రాటిఫై అంటే నథింగ్ బట్ ఒకసారి ట్రీటీ అయిపోయిన తర్వాత మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఈ ట్రీటీ ద్వారా ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి మన ఇండియాలో ఎవరైనా ఆ కంట్రీస్ తోటి ఇలా ఇలా జరుగుతున్నప్పుడు ఇలా బిహేవ్ చేయాలి, లేదంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి రాటిఫికేషన్ ఇస్తారనమాట. ఆ తర్వాత నుంచి అది ఫోర్స్, ఎంట్రీ ఇంటూ ఫోర్స్. ఈ పలానా తేదీ నుంచి ఇది ఫోర్స్లోకి వస్తుంది, ఇప్పుడు ఇంతకు ముందు జరిగిందంతా ఇలా ఉంది, తర్వాత జరగబోయేదంతా ఇలా జరగాలి ఈ తేదీ అని చెప్పేసి ఏ తేదీ నుంచి వస్తుంది అన్న దాని గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది ట్రీటీ అండ్ లా అగ్రిమెంట్స్ గురించి. స్టేట్ సోవరెనిటీ వర్సెస్ ఇంటర్నేషనల్ లా. స్టేట్ సోవరెనిటీ అంటే ఏంటి? నేను చెప్పినట్టు అల్టిమేట్ అథారిటీ, అల్టిమేట్ పవర్, సార్వభౌమాధికారం తెలుగులో పక్కగా చెప్పాలంటే. దీన్ని ఇంటర్నేషనల్ లా తోటి ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ లోకి రాకుండానే ట్రీటీస్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి ఏ కంట్రీ అయినా, కంట్రీ టు కంట్రీ. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే ఏదైనా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆ వార్ జరుగుతున్నప్పుడు, అక్కడ హ్యూమన్ రైట్స్ సప్రెస్ చేయబడుతున్నాయి అన్నప్పుడు ఇంటర్నేషనల్ లా ప్రివేల్ అయ్యి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ కంట్రీ. అప్పుడు ఆ స్టేట్ సావరనిటీని ఛాలెంజ్ చేస్తాయి. ఇలాంటి కొన్ని కండిషన్స్ లైక్ ఏదైనా అంతర్యుద్ధ సమయాల్లో, ఇంటర్నల్ వార్స్, ఆ టైంలో ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు కానీ ఏవి సరిగ్గా పనిచేయవు కాబట్టి ఆ టైంలో ఇంటర్నేషనల్ లా అనేది అప్లికబుల్ అయ్యి ఆ కంట్రీలో పీస్ అండ్ హార్మోనీ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చూసినట్టయితే హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ లా ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి ఒకదానికొకటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది జరిగింది. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయి దాంట్లో అన్న దాని గురించి ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కొంత డిస్కషన్స్ జరిగి, ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏంటి అండ్ ఈక్వాలిటీ ఏంటి అన్న దాని మీద కొన్ని కంట్రీస్ అన్ని కూడా సైన్ చేయడం జరిగింది. అలాగే 1949లో వచ్చేసి జెనీవా కన్వెన్షన్ జరిగింది. అందులో ఏంటి, ఇట్ ప్రొటెక్ట్స్ సివిలియన్స్, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండ్ వూండెడ్ సోల్జర్స్. ఇలాంటి వాళ్ళ కోసం జెనీవా కన్వెన్షన్ లో ఏం చేసింది, వీళ్ళంతా కూడా సప్రెస్డ్ పీపుల్, సివిలియన్స్కి ఏం సందర్భం, వారితో ఏం సంబంధం ఉండదు. ఇలాంటి వాళ్ళందరినీ ఎలా కాపాడాలి, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, ఇలాంటి వాటి మీద జెనీవా కన్వెన్షన్ జరిగి దాని మీద కొంత ట్రీటీస్ అగ్రి అయ్యి కొన్ని కంట్రీస్ అగ్రి అయ్యి సంతకాలు పెట్టాయి. ఆ టైం అందులో సంతకాలు పెట్టిన కంట్రీస్ అన్ని కూడా ఏం చేస్తాయి, ఏదైనా వార్లో, ఆ కంట్రీలో వార్ జరుగుతున్నా కూడా ఈ జెనీవా కన్వెన్షన్ ప్రకారం కొన్ని నామ్స్ ఫాలో అవుతూ సివిలియన్స్కి వాటికి ఇబ్బంది జరగకుండా ఉండడానికి కొంతమందిని, కొన్ని ఆర్గనైజేషన్స్ని అలౌ చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, 1966లో ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కల్చరల్ రైట్స్ మీద కొన్ని డిస్కషన్స్ జరిగాయి. దాన్ని ఎలాగా ఫాలో అప్ చేయాలి ఏంటి అంటూ కూడా ఆ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని లీగల్లీ బైండింగ్గా కంట్రీస్ మీద, ఇంటర్నేషనల్ లాలో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా, సోవరెనిటీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎగ్నెస్ట్ టార్చర్, ఈ 1984లో కోవెనెంట్ ఎగ్నెస్ట్ టార్చర్. ఎలా అంటే క్రూయల్ ట్రీట్మెంట్, కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న శిక్షలకి, చిన్న చిన్న నేరాలకు కూడా భయంకరమైన శిక్షలు కొన్ని ఉంటాయి. ఆ కస్టమ్స్ లాస్ వాటిని కూడా కొన్ని వాటిని ఎగ్నెస్ట్గా టు ది అప్కమింగ్ సొసైటీకి ఎగ్నెస్ట్గా ఉండడానికి, ఎవరైనా నేరం ఎందుకు చేస్తారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బాగోపోతే చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఇంకా ఇచ్చిన రీసెర్చ్ అనుకోండి 1984లో పెట్టినా కూడా ఇంకా కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసాయి, కొన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వియన్నా డిక్లరేషన్ ప్రోగ్రామ్, గ్లోబల్ అడాప్షన్ రేట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అన్నది ఇంటర్నేషనల్ లాకి ఇవన్నీ కూడా పాత్ వేసుకుంటూ వెళ్తున్నాయి. ఇంకా కొన్ని యాక్సెప్ట్ చేసాయి, కొన్ని కంట్రీస్ అడాప్ట్ చేసాయి, కొన్ని కంట్రీస్ అడాప్ట్ చేయలేదు. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కొన్ని కంట్రీస్ స్టాండ్ తీసుకుంటాయి, కొన్ని కంట్రీస్ స్టాండ్ తీసుకోవు. వీటిలన్నిటిని చూసుకుంటూ ఇంటర్నేషనల్ లా మీద అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సందర్భం అన్నమాట. అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి,
అసలు ఈ ఇంటర్నేషనల్ లా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? డిస్ప్యూట్ రెజల్యూషన్కి, కంట్రీస్కి మధ్యలో నెగోషియేషన్స్ చేసుకోవడానికి, మీడియేషన్ చేసుకోవడానికి, కన్సిలియేషన్ చేసుకోవడానికి, ఆర్బిట్రేషన్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకి ఈ కంట్రీలో న్యాయం జరగదనిపిస్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోకి వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగింది, ఒక కంట్రీ నా మీద దాడి చేసింది, ఇలాంటి విషయాలన్నిటిని సెట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. స్టడీస్ సినారియోస్ ఇచ్చాము, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఎలా డెవలప్ అయింది, ఆ కంట్రీస్లో జరిగిన సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసింది అన్న దాని గురించి కొన్ని సమ్మరీస్ చూస్తే, ఫస్ట్ సమ్మరీలో నికరాగ్వాకి యునైటెడ్ నేషన్స్కి 1986లో అక్కడున్న రెబల్స్, నికరాగ్వా రెబల్స్కి యుఎస్ సపోర్ట్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసింది, ఇట్ ఈస్ రూల్డ్ ఎగ్నెస్ట్ ద యుఎస్ వైలేట్ చేసింది ఇంటర్నేషనల్ లాస్ని అని చెప్పేసి. అలాగే నాన్ ఇంటర్వెన్షన్, ఒక కంట్రీ సోవరెన్ ఇష్యూస్లోకి నువ్వు ఎంటర్ అయ్యి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఆ కంట్రీలో అన్రెస్ట్ తీసుకొస్తాను అన్నదానికి మంచిది కాదు అని చెప్పేసి ఒక దారి ఏర్పరచడానికి ఏర్పరచడానికి ఉపయోగపడిందని చెప్పచ్చు మనకి. అలాగే సౌత్ చైనా సీ ఆర్బిట్రేషన్ చేసింది. అక్కడ ఏంటి, సౌత్ చైనా ఏం చేసింది, మొత్తం సీ బెల్ట్ అంతా నాదే, ఫిలిప్పీన్స్కి ఏమీ హక్కు లేదు అని చెప్పింది. కానీ అక్కడ ట్రిబ్యునల్ ఏం చేసింది, ఫిలిప్పీన్స్ కూడా హక్కు ఉంది అని చెప్పి క్లారిటీ ఇచ్చి అక్కడ యుఎన్సిఎల్ఓఎస్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, లా ఆఫ్ సీస్, అది ఏం చేస్తుంది అంటే ట్రేడ్ రిలేటెడ్ సీ మీద జరిగే లాస్ అన్ని కూడా ఈ యుఎన్సిఎల్ఓఎస్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఒకటి ఫామ్ చేసి దానికి ఫిలిప్పీన్స్కి అండగా నిలబడింది. అలాగే బోస్నియా, హెర్జగోవినా, సెర్బియా ఈ ఇష్యూస్లో మీరు చదవండి, అక్కడ చదివితే కనుక మీకు అర్థమవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇంటర్నేషనల్ లా అనేది అండగా నిలబడి దేశానికి కొన్ని కంట్రీస్కి బాగా హెల్ప్ చేసిందండి. దీని మీద ఒక చిన్న కంక్లూజన్కి రావాలి అంటే, ఇది అసలు ఏం చేసింది, ఇంటర్నేషనల్ లా అనేది ఇంటర్నేషనల్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేసింది. గ్లోబల్ పీస్ అంటే ప్రపంచ శాంతి కోసం, హ్యూమన్ రైట్స్, తర్వాత డిస్ప్యూట్స్ ఏ కంట్రీస్ మధ్యలో రెజల్యూషన్ చేయడానికి ఒక దారి అనేది ఏర్పరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లాని బేస్ చేసుకుని వర్కౌట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఛాలెంజెస్ ఏంటి ఇంటర్నేషనల్ లాలో, ఒక సింపుల్ ఫండమెంటల్ మనం ఎప్పటి నుంచి చూస్తూ ఉంటాం మన హ్యూమన్ ఎవాల్యుయేషన్, మైటీ ఈజ్ రైట్ ఆల్వేస్, అంటే బలవంతుడే ఎప్పుడైనా సరే నెగ్గుకు వస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కంట్రీస్ విషయంలో కూడా అంతే, ఎవరి దగ్గర ఆయుధ సామాగ్రి, యుద్ధ సామాగ్రి, బలం, ధనం ఉందో వాడిదే చెల్లుతూ ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ని మెల్లిమెల్లిగా సాల్వ్ చేయడానికి, ఆ ఛాలెంజెస్ని మనకి ఛాలెంజెస్ని ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే స్టేట్ సోవరెనిటీ అంటే సార్వభౌమాధికారాన్ని ఏ స్టేట్నైనా ఇంకొక స్టేట్ సప్రెస్ చేస్తే ఒప్పుకోలేదు. మనం మనుషులమే మన మీద ఇంకొకళ్ళు పెత్తనం చెలాయిస్తే ఒప్పుకోవాలి, అలాంటిది కంట్రీకి ఎంత పొగరు ఉండాలి. సో ఇలాంటివన్నిటిని కూడా ఛాలెంజెస్ అనమాట. ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కొంటూ ఇంటర్నేషనల్ లా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ట్రెండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ లాలో ఏమవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్, షిప్పింగ్, న్యూ లీగల్ నామ్స్, ఇలాంటివన్నీ వచ్చేసి ఏమవుతున్నాయంటే మోర్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. దీని అన్నిటికీ కూడా ఆ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి కంట్రీ బయటపడాలన్నా, ప్రజలు బయటపడాలన్నా కరెక్ట్ అయిన ఇంటర్నేషనల్ లాస్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే కొత్త ఫ్యూచర్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దేనికోసం ఈ వీడియో అయితే చూస్తున్నారు, ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ గివ్ మీ. థ్యాంక్ యూ.